స్వాగతం TDM 24 న్యూస్ కు. ఎస్సీ హోదా వర్తించదు అని వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది మరొకసారి పునరుద్ధరిస్తున్నాం, స్పష్టం చేస్తున్నాం. చట్ట వ్యతిరేకమే కాకుండా అది దళితుల పట్ల ఉండబడే వివక్షకు, దళితుల మీద ఉండే చిన్న చూపుకు ఆ ఆర్డర్ ఒక నిదర్శనం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అది చట్ట వ్యతిరేకం, అది వివక్షతో కూడిన ఆర్డర్. దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవడమో రాష్ట్రపతిని కోరుతున్నాం. అందుకు అనుగుణంగా కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాం. ఇది రాష్ట్రపతి ఆర్డర్ కనుక రాష్ట్రపతిని కోరుతున్నాం, తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేరకు భారత పౌరులు 18 సంవత్సరాలు దాటిన వారెవరైనా వాళ్ళ ఇష్టమైన మతాన్ని, విశ్వాసాలని కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది. అందులో ఆర్టికల్ 14, 15 భారతీయులైన వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా, లింగ వివక్షకు గురి కావద్దని చెప్పి, అట్లా చూడద్దు అని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది. రాష్ట్రపతి ఆర్డర్ అనేది పూర్తి విరుద్ధం. అది రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి వచ్చిన ఆర్డర్ అని కూడా మేము గుర్తు చేస్తున్నాం. 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ఆ రోజు నుంచే ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 అమల్లో ఉన్నాయి. ఆ రోజు మతం మార్చుకునే సమయంలో కేవలం దళితులు మాత్రమే మార్చుకోవద్దని చెప్పి, ఇందులో ఏమి నిబంధనలు లేవు, అసలు మతం కోణమే లేదు. 341 అది ఎస్సీలను గుర్తిస్తుంది. ఆర్టికల్ 342 ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా ఎవరికైనా వాళ్ళు నమ్ముకున్న మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ అమలుకు వచ్చినాయి. అవి అమలు జరుగుతుండగానే ఈ ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డర్ 1950 ఆగస్టు 11 వచ్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు రాజ్యాంగ చట్టంలో నిబంధనలు ఏం లేవు, కానీ 8 నెలల తర్వాత మాత్రం నిబంధన రాష్ట్రపతి ఆర్డర్ పెడితే వచ్చేసింది. ఈ ఆర్డర్ ఆర్టికల్ ఉల్లంఘించినట్టే 25ని, ఈ ఆర్డర్ 14, 15 ఉల్లంఘించినట్టే. ఎందుకు అనంటే కేవలం హిందూ దళితులకు మాత్రమే వర్తిస్తాయని చెప్పి మళ్ళా ఆర్డర్ వచ్చేసింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లేదే. 8 నెలల తర్వాత ఒక దళితుల గురించి మాత్రమే, హిందూ దళితులు అనే పేరుతో హిందూ దళితులకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేస్తానని ఉన్నాయి. అది ఎస్సీలకు వర్తింపలేదు. ఆర్టికల్ 341 ఎస్సీల గుర్తింపు, 342 ఎస్సీల గుర్తింపు. కానీ ఇక్కడ ఎస్సీలు మాత్రమే, హిందూ దళితులకు మాత్రమే
ఇది వర్తిస్తుంది రిజర్వేషన్ అని చెప్పి ఆర్డర్ చేసింది. హిందూ గిరిజనులకు మాత్రమే ఆర్డర్ వర్తిస్తుందని చెప్పి దాన్ని ఎస్టీలకు వర్తింపజేయాలి, ఓన్లీ దళితులకు మాత్రమే వర్తింపజేశారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, దళితులను వాడుతున్న వాళ్ళు కలిగి ఉండే స్వేచ్ఛ ఎందుకు రద్దయింది? ఈ ఆర్డర్ ఎందుకు రద్దు చేసింది? గిరిజనులు ఏ విశ్వాసమైన కలిగి ఉండవచ్చు, గిరిజనుల పేరుతో వచ్చే ఏ హక్కులైనా రిజర్వేషన్లైనా రాయితీలైనా వాళ్ళకు మతంతో సంబంధం లేకుండానే వాళ్ళకి వర్తిస్తున్నాయి. బీసీలు ఏ మత విశ్వాసాలను కలిగి ఉండవచ్చు, బీసీ రిజర్వేషన్లు రాయితీలు హక్కులు ఏ మత విశ్వాసానికి సంబంధం లేకుండానే వర్తిస్తున్నాయి. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు, ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు, వాళ్లకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఒక విషయం గుర్తు చేస్తున్నా, ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ముస్లింలకు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ కింద తీసేస్తే, మతపరమైన మైనారిటీ కింద ముస్లింలు తీసేస్తే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఉన్నదో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు దళితుల పరంగా సాంఘిక వ్యవస్థ ఉన్నది, ఎస్సీల పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలు కొండ కోణాల్లో జీవించేటోళ్ళు వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రామంలో ఉండబడే బీసీలు వెనుకబడ్డారు, వాళ్ళకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరికి లేవు? ఎవరి సామాజిక హోదా పరంగా, ఎవరి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తించేస్తున్నాయి. కానీ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు దళితులను పడుతున్న వాళ్ళు హిందూ విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఆ ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తిస్తుంది అని చెప్పి ఈ రాజ్యాంగం చెప్పడం అంటే దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్ష చూపినట్టు అనే విషయం స్పష్టంగా ఉద్భవుతుంది. మీ దృష్టికి హైదరాబాద్లో ఒక చర్చ్ గురించి మాట్లాడతారు. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి, అందరూ కలిసేసే చర్చిలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో అందరూ కలిసేలే చర్చిలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఒక చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి, కానీ ఆ చర్చికి వెళ్ళే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్టీలు ఉంటారు, కానీ ఎస్టీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. మీరు పోవద్దంటే మీరు పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వివక్ష కొనసాగింది, ఈనాడు మా పట్ల వివక్ష కొనసాగుతుంది ఈ ఆర్డర్ పరంగా. ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయాలకు రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవక్తను నమ్మద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు. నేను అంటున్నాను, ఏనాటి కాలంలో మమ్మల్ని రావద్దన్నారు. ఒకనాడు
దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అందరిలా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే క్రైస్తవ మిషన్లు వచ్చి వాళ్ళు బడి తీసుకొచ్చారు. అప్పుడు మా దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నారు. బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము పోవడానికి కారణం ఏంటి? మరిగా మా మీద వివక్షిస్తున్న రోజుల్లో, మా మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంటాను వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేసుకున్నారు. మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, బడికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛగా తిరగదంటున్న రోజుల్లో వాళ్ళు అక్కడికి పోతే తప్పట్లేదు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోలే కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. కానీ వందల సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఒక వర్గం మీద మాత్రమే, మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్సీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం అంటే ఇది కూడా ఒక రకమైన వివక్షే కదా. ఒకనాడు మీరు మా దేవాలయాలకు రావద్దని అన్నారు, అది వివక్షే. కానీ ఈనాడు ఫలాని దేవాలయాలకు మీరు పోవద్దు అని అంటారు, ఇది వివక్షే. ఒకనాడు మా దేవాలయానికి రావద్దన్నారు దళితుల్నే, కానీ ఈనాడు మీరు ఫలాని దేవాలయాలకు వెళ్ళొద్దని అంటున్నారు. అంటే రావద్దనేది మీరే, ఇంకొక దిక్కు పోవద్దనేది మీరే. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అవమానం, ఇది ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఈ దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఈరోజు మీరు మాత్రం పలాని విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకోండి? బ్రాహ్మణులే కదా. అంటే ఏ వివక్ష లేని వాళ్ళు, అప్పటికే చదువు అనే అక్షరాన్ని, ఆయుధాన్ని బలంగా చేతులు పట్టుకున్న వాళ్ళు, సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్నోళ్ళు, అన్ని రంగాల మీద పట్టున్నోళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతం ఉంటే వాళ్ళకు మాత్రం ఆర్డర్ వర్తించట్లేదు. నేను అంటున్నా, ఈరోజు మీరు చూడండి, ఒక చర్చిలో అన్ని వర్గాల చర్చి ఉన్నది, ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చాలా గ్రామాలకు వెళ్ళి చూడండి, మాదిగవాడల్లో మాదిగ చర్చిలు ఉన్నాయి, మాలవాడల్లో మాల చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల బీసీ వాడల్లో బీసీ చర్చిలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎస్సీ తండాల్లో గూడాల్లో ఎస్సీ చర్చిలు ఉన్నాయి, బ్రాహ్మణ చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కమ్మాలు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ రెడ్లు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ కాపులు పోయే చర్చిలు ఉన్నాయి, మెజార్టీ బ్రాహ్మణులు పోయే చర్చిలు ఉన్నాయి, అందరూ పోయే చర్చిలు ఉన్నాయి. కానీ ఎవరికి లేని వివక్ష ఆర్డర్ దళితుల మీద పెడుతున్నది. ఎవరికి వాళ్ళకు చర్చిలు ఉన్నాయి, కాపుల చర్చిలో కాపులు పోవచ్చు, వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలు కట్టుకున్న చర్చిలో బీసీలు పోవచ్చు, వాళ్ళకు బీసీ రిజర్వేషన్ వర్తిస్తాయి. కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, బ్రాహ్మణులు కట్టుకున్న చర్చిలు ఉంటే వాళ్ళ చర్చిలకు వెళ్ళవచ్చు, వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తాయి. మా ఎస్సీలకు చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తాయి. నేనంటున్నా, ఎస్సీలు తప్ప ఇంకా ఎవరి సామాజిక హోదా
రద్దవుతలేదు, ఎవరి రిజర్వేషన్ రద్దవుతలేదు. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం